పెళ్లిళ్ళు శుభకార్యాలు జరుగుతుంటాయి, కానీ ఎక్స్క్లూజివ్ గా పెళ్లి చేసుకున్న జంట వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటిది వాళ్ళిద్దరూ కూడా దంపతులు ఇద్దరు కూడా వచ్చి మీడియాతో ఒక డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం నాకు తెలిసినంత ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హ్యాపెనింగ్. చాలా చాలా సంతోషం. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాజ్ అన్ యాక్ట్రెస్ వి నో హౌ rapidly and how prosperously she is growing అనేటువంటి పాత్రలు ఎలాంటివైనా సరే she is not bothered about the length of the character. She is the one actress who is very much concerned about the strength of the character. అలాంటి ఒక విలక్షణ నటిగా ఒక ప్రత్యేక తరహా కేటగిరీ యాక్టర్ గా తను ప్రూవ్ చేసుకుంటూ ఈ రోజున తెలుగు ప్రేక్షకులు కానీ తమిళ ప్రేక్షకులు కానీ మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడాను షీ ఈస్ మేకింగ్ ఏ మార్క్ ఆఫ్ హర్ ఓన్. అలాంటి తను ఒక ఇండో అవ్వడం నికోలయ్ గారు వండర్ఫుల్ పేరు, లుకింగ్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మనందరికీ ఉన్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదు, వారి తండ్రి గారు శరత్ కుమార్ గారితో మనకున్నటువంటి రిలేషన్, we have a longest relation with that great gentleman and a great actor. He is one of the South Indian thespian actors of the South Indian film industry. అలాంటి ఒక ఆర్టిస్ట్ కుమార్తెగా ఆయన ఎలాంటి విలక్షణ పాత్రను పోషించి తెలుగు తమిళ మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప యాక్టర్ గా ప్రూవ్ చేస్తున్నారు. ఆయన కుమార్తెగా వర్తీ డాటర్ ఆఫ్ ఎ వర్తీ యాక్టర్ అనేటువంటి గొప్ప క్రెడిట్స్ తను తీసుకున్నారు. ఈ రోజున తను మ్యారేజ్ చేసుకుని ఈ సెలబ్రేషన్స్ ని మనందరితో సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మన మీడియా మిత్రులందరూ కూడా రియల్లీ వీఆర్ వాచింగ్ ఇన్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్. ఇవాళ గ్యాదరింగ్ అనేటువంటి చూస్తుంటే రియల్లీ యూ మేడ్ ఆల్ అస్ యునైటెడ్ అనిపించింది. అందరూ కూడా ఇంత మంచి గ్యాదరింగ్, అన్ని ఒక మీడియా, ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ మీడియా కాదు, సోషల్ మీడియా కాదు, ఆల్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ద మీడియా ఆర్ హియర్ గ్యాదరింగ్ హియర్. సో దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఈవెంట్, వండర్ఫుల్ అకేషన్. మనందరం కూడా విత్ హోల్ హార్టెడ్లీ we all congratulate this new couple and we all extend our best wishes to this best couple for a longest happiest married life. And ఇది నటనకి I don't think she will put a full stop to acting. She will continue with the same, ఇంతకంటే ఎనర్జెటిక్ గా కూడా తన నట జీవితాన్ని ఆవిడ కొనసాగిస్తారని చెప్పి మనం ఆకాంక్షించవచ్చు. ఇంకా ముందు మంచి విజయాలతో ఒక ఉత్తమ నటిగా, ఒక బెస్ట్ యాక్ట్రెస్ గా ఇంప్రూవ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ మనందరికీ ఉంది. తను ఎంపిక చేసినటువంటి పాత్రలు కూడా, తనకు వస్తున్నటువంటి పాత్రలు కూడా, whether it is a negative character and a positive character, whatever character it is, he tries to give her maximum best. అలాంటి మంచి నటి మనందరి మధ్య ఈ సెలబ్రేషన్ చేసుకోవడం మనందరికీ చాలా హ్యాపీ. ఈ సందర్భంగా మనందరం కూడా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా మన మీడియా పీపుల్ కూడా once again welcome and congratulate all the media people. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక ఆర్టిస్ట్ కి మీడియాకి మధ్య ఉండేటువంటి రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు పిఆర్ఓస్. ద పిఆర్ఓస్ ఆర్ సపోజ్డ్ టు టేక్ వెరీ గుడ్ కేర్ టు మెయింటైన్ ద రిలేషన్స్. ఆ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో మన వంశీశేఖర్ బ్రదర్స్ అనే వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇలాంటి రిలేషన్స్ కంటిన్యూ అయ్యేలాగా ఇండస్ట్రీకి, ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీడియా అనేటువంటిది, జర్నలిజం అనేటువంటిది ఎంత హెల్తీగా ఉంటుందో మనందరికీ తెలుసు. మనం హౌ బెస్ట్ రిలేషన్స్ వీఆర్ మెయింటైనింగ్ విత్ celebrities, and the celebrities also equally know how best the Telugu media is towards them. ఎప్పుడు కూడాను అనవసరమైన రాతలకు, గాసిప్స్ కి అవకాశం లేకుండా ఒక హెల్తీ జర్నలిజం మనం ఇస్తున్నాము. ఆ హెల్తీ ఇదిలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్ అనేటువంటి ఇలాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ once again all the best to you. Thank you. I request Mahalakshmi Sharath Kumar. I'm Nikolai Mahalakshmi Sharath Kumar, and I thank all of you all for coming here today. I'm actually humbled by your presence. I know the press is very, very busy, but you all have taken time for me and my wife, and I'm very, very, very grateful. So I thank all of you guys here for coming here today. My wife, you all know, and you're not, and I thank you for the respect you all have shown her. My wife is not just beautiful and talented and a great actress. She's a lot more than that. Her beauty, I'm sorry, I don't know Telugu, but I'm going to learn soon. But her beauty is actually very, very skin deep. You'll see culture and respect she has for her family, her friends, and her loved ones.
And also the respect that she shows with people around her amazes me. And I'm fortunate to be married to you. My wife is an amazing actress, and I'm so proud and inspired every day by this woman here. Thank you. So Chennai for us is home because our ancestors, my wife's ancestors and our family live there. But the people of Telangana and Andhra Pradesh have stolen our heart. I'll tell you why. My wife came here a couple of years ago and she was alone with her suitcases. She moved bag and baggage from Chennai to Hyderabad. It's a little dangerous because my wife is only this size, right? Her heart is big and her dreams are even bigger. You'd expect a woman when she comes in the city and she wants to carve a name of her own. Often the city doesn't let them in because she's an outsider. As a husband, we're taught, and I believe that you must protect your wife. You must love her, nourish her, cherish her, and celebrate her. And celebrate not just her wins, but her losses as well. And to keep her close to you when she's happy and sad. But Hyderabad has done that for her. You all took her in like a daughter, like a sister, and you all have been family to her. You all have given her love, respect. When she's had a great movie, you all have applauded her. And when she has not performed to her best, you have brushed her shoulder, and you said, get up, give us another movie. So, Hyderabad, you all are family, and I thank all of you guys from the deep and bottom of my heart. I'm actually a little moved because of all the love that I see in Hyderabad. Thank you so much. One more thing. They say, I've heard of this tale, this urban legend, which says that when a woman gets married, her dreams should be caged. She shouldn't act, she shouldn't dream. But I don't believe in those tales. My wife's dreams are phenomenally large. Her passion that she has for cinema cannot be curtailed by marriage. I love her. And earlier she was just alone in the movie industry. Now we're two. And with 10 crore of you people across Telangana and Andhra Pradesh, she's got love from so many of us. Her future starts now. The movies that she's going to bring to you guys is going to be outstanding. If you think you've seen Varalakshmi at her best, guys, stay tuned. The best is yet to come. I thank you all for coming here today. And I see a lot of love here. And she's always told me, she said, there's something about Hyderabad. The love that I get here, I don't know, there's something. And I see it. So once again, I'm very humbled. And I thank you all for being here today and spending precious time for us. So thank you all very, very much. Thank you. Thank you, sir. Thank you for your wonderful speech, and you have delivered very nice things about Varalakshmi Garu. Really, please consider. Varalakshmi Garu is actress but there is another angle that is to be appreciated. She is a very, very stubborn area as far as the women elevation is concerned. ఆడవాళ్ళ సాధికారికత ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కూడా తను షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్టబర్న్. అలాగే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఒక యాక్ట్రెస్గా నేను ఏమిటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాట్ ఐ యామ్ అనేటువంటి యాంగిల్లో కూడా షీ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ సర్వీసెస్. యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ షీ ఈస్ ఎక్స్టెండింగ్ హర్ సర్వీసెస్ టు ది సొసైటీ. ఆ యాంగిల్లో కూడా మనం ఆమెను అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. నిజంగా మనకు మన బిడ్డ, మన ఓన్ సిస్టర్, మన ఇంట్లో బిడ్డలాగా, మన ఇంట్లో ఆడపడుచులాగా అనిపించేటువంటిది. ఎందుకంటే ఆ రోజుల్లో శరత్ కుమార్ గారు నటుడుగా కెరీర్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు, ఆ రోజుల్లో ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐ వాస్ ద పియామో ఫర్ ద ఈవెంట్. ఆ రోజు నుంచి కూడా తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఇది. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్. నౌ ఐ రిక్వెస్ట్ వరలక్ష్మి గారితో సే. అందరికీ నమస్కారం. సారీ, నా వాయిస్ మొత్తం పోయింది, ఇద్దరికి వచ్చి ఫీవర్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు క్యాన్సిల్ ఇవాళ, ఎందుకంటే నేను చాలా వరకు చెప్పాను, హైదరాబాద్ ఫ్యామిలీ నుంచి నా ఫ్యామిలీ లాగా. అండ్ నిజంగానే నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందంటే అది మీ వల్లే. అందుకే ఇవాళ వచ్చి ఒక చిన్న లంచ్ పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మీరు సపోర్ట్ చేశారు నాకు, అండ్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు. అండ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ద ఫస్ట్ టైం ఐ వాంట్ టు మీట్ యూ గైస్ అండ్ సే దట్ ఇప్పుడు దాకా ఏం స్టాప్ ఏం లేదు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. And I will do a lot more films, and with his support I think I will be doing a lot more movies than I expected to do. And చాలా చాలా థ్యాంక్స్. నాకు తెలుసు మాకేంటే మీరే ఎక్కువ బిజీ అంటే మీరు వచ్చేకి టైం పడుతుంది, బట్ చాలా చాలా థ్యాంక్స్ వచ్చిందాకి. అండ్ ఇట్స్ జస్ట్ స్మాల్ థ్యాంక్ యూ, ఇంకేం పెద్దగా ఏం లేదు.
మా తరపు నుంచి ఒక థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్ సపోర్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు నాకు కొంచెం ఫ్యామిలీ లాగా ఉంది, సో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ మీ యాజ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.